ఫైనలీ పీఓకే బ్యాక్ టు ఇండియా. చాలా మందికి ఈ పీఓకే అంటే ఏంటి కూడా తెలియదు. ఇప్పుడు మీరు ఈ కాశ్మీర్లో మ్యాప్ చూస్తున్నారో దీంట్లో పీఓకే అని ఉంది కదా, అది పాకిస్తాన్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. సో ఇంకా రిమైనింగ్ పార్ట్ అనేది మన ఇండియా కంట్రోల్లో ఉంది. ఇంకా అక్షయ్ చీన్ చూసుకుంటే అది సద్యానికి చీనా కంట్రోల్లో ఉంది. సో ఫైనలీ ఇప్పుడు ఇండియా ఫుల్ మ్యాప్ చూసుకుంటే కంప్లీట్గా మన ఇండియా అనేది మన కంట్రోల్లో లేదు. పీఓకే వీళ్ళు పాకిస్తాన్ చేతిలో, చీనా వాళ్ళ చేతిలో ఈ అక్షయ్ చీన్, మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్లో కూడా కొన్ని క్లాషెస్ అనేది ఉంది. అయితే కూడా మేము ఎందుకు ఫుల్ ఇండియా మ్యాప్ని నీట్గా చూపిస్తామంటే, ఎప్పుడైనా కానీ అది మా ఇండియాకి వస్తుందని ఒక నమ్మకం. సో అందుకని ఇప్పుడు పీఓకే చాలా, ఇప్పుడు బీజేపీ 2014లో కూడా చెప్పింది పీఓకేని మళ్ళీ తీసుకుంటామని. అదైనాక 2019 ఇప్పుడు కూడా రీసెంట్ ఎలక్షన్లో కూడా వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు సద్యానికైతే ఎప్పుడు తీసుకుంటారో తెలియదు. రాజ్నాథ్ సింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఫారెన్ ట్రిప్లో ఉన్నప్పుడు. ఇలాగే ఒక పత్రకర్త క్వశ్చన్ అడిగినప్పుడు పీఓకే గురించి తను అన్నాడు, వెయిట్ చేయండి, పీఓకే ఆటోమేటిక్లీ ఇండియాకి మర్జ్ అవుతుంది, అక్కడ ఉండే జనాలే మేము ఇండియాకి కలిసిపోతామని చెప్తారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అలా అయితే కంప్లీట్గా న్యూస్ ఏమైంది, కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలాగా. సో దానికి ముందు ప్రతిరోజు ఇలాంటి వీడియో మీకు ఒకటి వస్తుంది. సో దయచేసి మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ న్యూస్ ఏం చూసేదంటే, ఈ పీఓకే అనేది ఉంది కదా, దీన్ని స్మాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1947లో ఎప్పుడు ఇండిపెండెన్స్ వస్తుందో ఈ జమ్మూ కాశ్మీర్లో హరి సింగ్ అని రాజా ఉంటారు. సో తనేం చేస్తాడంటే అటు పాకిస్తాన్కి కూడా జాయిన్ అవ్వడు, ఇటు మన భారత్కి కూడా అంటే ఇండియాకి కూడా జాయిన్ అవ్వడు. సో ఆ టైంలో ఏం చేస్తారంటే పాకిస్తాన్ వాళ్ళు, అంటే అక్కడ ట్రైబ్స్ ఉంటారు కదా, ట్రైబ్స్ వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి గన్స్ ఇచ్చి, వాళ్ళకి రిలీజియన్ గురించి బ్యాడ్గా చెప్పి, సో హరి సింగ్ ఏం జమ్మూ కాశ్మీర్ ఉంటుందో దానిపైన అటాక్ అనేది చేస్తారు. సో ఆ టైంకి హరి సింగ్ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కాలేక మన ఇండియా సపోర్ట్ అడుగుతారు. అప్పుడు మన జవహర్లాల్ నెహ్రూ కానీ లేదంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, సో అప్పుడు ఏం చేస్తారంటే హరి సింగ్కి ఒక కండిషన్ పెడతారు, నువ్వు జమ్మూ కాశ్మీర్ని మా ఇండియాకి కలుపుతావు అంటే మేము సపోర్ట్ చేస్తామని. హరి సింగ్ కంపల్సరీగా దానికి అగ్రిమెంట్ పైన సైన్ కూడా చేస్తారు. ఆ తర్వాత మన ఇండియన్ ఆర్మీ వెళ్ళి సో ఫైట్ చేస్తుంటుంది. ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ ఒక మిస్టేక్ చేస్తారు. ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యూ డేస్ వెయిట్ చేస్తుంటే జమ్మూ కాశ్మీర్ అనేది 100% మన ఇండియన్ ఆర్మీ విన్ చేసుకొని వచ్చేది, అయితే యుద్ధాన్ని విన్ చేసేది. అయితే జవహర్లాల్ నెహ్రూ యునైటెడ్ నేషన్స్ దగ్గరికి వెళ్తారు. సో యునైటెడ్ నేషన్స్ ఏమంటుందంటే, అప్పుడు తానే ఇప్పుడు World War I అయి ఉంటుంది, World War II అయి ఉంటుంది. సో ఇప్పుడు వార్స్ అనేది ఎక్కువ అయితే మళ్ళీ వరల్డ్కే ప్రమాదం అని సో సీజ్ ఫైర్ని ప్రకటిస్తుంది. సో సీజ్ ఫైర్లో ఏముంటుందంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఎక్కడి దాకా ఆక్యుపై చేసుకునిందో దాన్ని పాకిస్తాన్కి వదిలేయండి, సో మీరు ఇండియా వాళ్ళు ఎంత దాకా ఉందో మీరు పెట్టుకోండి అని ఒక సీజ్ ఫైర్ని ప్రకటిస్తారు. సో అప్పటి నుంచి కూడా ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని పాకిస్తాన్ వాళ్ళ కంట్రోల్లో ఉంటే, ఇంకొకటి ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే వాళ్ళు ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. ఇప్పుడు మన భారత్ కంట్రోల్లో ఏముందో దాన్ని వాళ్ళు ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్. వాళ్ళ మ్యాప్లో చూసుకుంటే కూడా కంప్లీట్ పాకిస్తాన్ని వాళ్ళ మ్యాప్లో చూపిస్తారు. సో ఇప్పటిదాకా అది అంతొకటి మా కంట్రోల్లో లేదు. ఎప్పుడు 370 మళ్ళీ ఆర్టికల్ 30A బ్యాన్ చేశారో అప్పుడు కంప్లీట్గా ఇండిపెండెన్స్ అనేది మన హిందుస్థాన్లో ఉన్న జమ్మూ కాశ్మీర్కి అనేది దొరికింది. అయితే చాలా టైం నుంచి కూడా ట్రై చేస్తున్నారు ఈ పీఓకే అనేది ఇండియాకి కలుపుకోవాలని. సో ఈ పీఓకే భారత్కి కలుపుకుంటే ఏమవుతుందని చెప్తా. సో ఫస్ట్ థింగ్, మన ఆఫ్ఘనిస్తాన్కి మనకి డైరెక్ట్ ల్యాండ్ కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఈ మూలంగా మేము డైరెక్ట్గా రష్యాకి బై ల్యాండ్ కనెక్షన్ అనేది బిల్డ్ చేయొచ్చు. సో ఇంకొకటి, పాకిస్తాన్ మళ్ళీ చీనాకి కనెక్షన్ అనేది కట్ అవుతుంది. ఇప్పుడు ఇదే పీఓకేలో సిపెక్, చీనా ఆక్యుపైడ్ సిపెక్ అంటే చీనా పాకిస్తానిక్ ఎకనామిక్ కారిడార్. సో ఆ కారిడార్ అనేది ఉంటుంది. సో ఆ కారిడార్ కట్ అవుతుంది. సో చీనా నెక్స్ట్ ఏమైనా చేయాలంటే కూడా మన ఇండియా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ పీఓకేలో చాలా టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు టెర్రరిస్ట్ క్యాంప్స్ అనేది కూడా ఇదవుతుంది. సో టెర్రరిస్ట్ అటాక్స్ అనేది తక్కువ అవుతుంది. ఓవరాల్గా చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనేది మన ఇండియాకు ఉంది. అండ్ అన్ని దానికన్నా ఎక్కువ అక్కడ న్యాచురల్ రిజర్వ్స్ అనేది ఎక్కువ ఉంది. లిథియం కానీ పెట్రోలియం కానీ ఎక్కువ ఉన్నాయి అని రీసెర్చ్లో తెలుస్తుంది. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఈ పీఓకే. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంతే బ్యూటిఫుల్గా పాకిస్తాన్ వాళ్ళ చేతిలో ఉండే పీఓకేలో కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది ఇప్పటిదాకా ఉన్నంత న్యూస్. సో వీళ్ళు అక్కడ ఉన్నంత, ఇప్పుడు ఒక విలేజ్ని 2 పార్ట్స్ చేయండి. దాన్ని ఇండియా చేతిలో ఉంది ఒక పార్ట్, ఇంకో పార్ట్ వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళ చేతిలో ఉంది. సో ఇండియా పార్ట్ ఏముందో అది ఆర్టికల్ 370 మళ్ళీ 30A రద్దు చేశాక
చాలా అంటే చాలా డెవలప్మెంట్ అయ్యింది. ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చారు, ఫారిన్ కంపెనీస్ వచ్చి డెవలప్ చేస్తున్నారు, ఎయిర్పోర్ట్స్ బిల్డ్ అవుతున్నాయి, మల్టీనేషనల్ లెవెల్ హాస్పిటల్స్ బిల్డ్ అవుతున్నాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒకే విలేజ్ కదా ఇద్దరిది కూడా. సో ఇంకొక సైడ్ ఇంకొక పార్ట్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఏమనిపిస్తుంది, మేము కూడా ఇండియాకే జాయిన్ అయిపోదాం, సో దాని నుంచి మేము డెవలప్ అవ్వచ్చు అని అనుకుంటారు. అయితే పాకిస్తాన్ వదలట్లేదు. ఎందుకంటే ఇప్పుడు తినడానికి ఏం లేదంటే ఏదో తినడానికి ఇస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు కదా. సో ఇదే ఒక లాస్ట్ 5 years 10 years నుంచి కూడా అవుతున్నది. లాస్ట్ ఒక 3-4 years కూడా చాలా ప్రొటెస్ట్ చేశారు, మమ్మల్ని వదిలేయండి పాకిస్తాన్ వాళ్ళు, మేము ఇండియాకి వెళ్ళిపోతాము, ఇండియాకి జాయిన్ అయిపోతాము అంటే పాకిస్తాన్ వాళ్ళు దాన్ని అలో చేయట్లేదు. సో చాలా బాధల్లో ఉంటే ఏమో స్కీమ్స్ అని ఇచ్చి లేదంటే సబ్సిడీస్ ఇచ్చి బ్యాలెన్స్ చేస్తున్నారు. సో ఒక 3-4 years ఇంకా ఒక 1 or 2 yearsలో మేబీ ప్లాన్ చేస్తుండొచ్చు. ఇప్పుడు చాలామంది అడగొచ్చు, యుద్ధం చేసి దాన్ని పీఓకేని ఆక్యుపై చేసుకోవడానికి అంటే మన కంట్రోల్కి అవ్వడానికి అవ్వదా అని. యుద్ధం చేయొచ్చు అంటే ఇప్పుడు డెఫినెట్లీ 100% మేమే గెలుస్తాం. అయితే యుద్ధం అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ డెసిషన్ కాదు. సో యుద్ధం చేస్తే ఇప్పుడు వరల్డ్లో 4th largest ఎకనామీ ఇండియా. సో రాబోయే ఒక 10-20 yearsలో సెకండ్ లేదంటే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ టైంలో యుద్ధం అనేది మంచిది కాదు. ఐదర్ వాళ్ళకి కూడా నష్టం, ఈ పాకిస్తాన్ వాళ్ళకి, మన భారత్ కూడా నష్టం ఉంటుంది. సో మేము ఏమైనా స్ట్రాటజిక్గా వెళ్ళాలంటే త్రూ రానే చేయాలి. సో అక్కడ జనాలు ఎంత ఇప్పుడు ఎలాగో మన ఇండియా సైడ్ ఉన్నారు, మేము ఇండియాకి చేరుకుంటాం, సో గ్రోత్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది అని అంతా. సో వెయిట్ చేసి చూడాలి. రాజ్నాథ్ సింగ్ అయితే చెప్తున్నారు ఒక కొన్ని రోజులు వెయిట్ చేయండి, వాళ్ళే మన ఇండియాకి జాయిన్ అవుతారు అని. సో దీని గురించి మీరేం చెప్తారు తప్పక మా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నా తెలుగులో ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. నా మదర్ టంగ్ అనేది కన్నడ, సో అందుకని కొంచెం ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ ఏమైనా ఉంటే క్షమించండి. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.